అడ్రస్ అడిగితే నాకు వీళ్ళని చెప్పారు. సో అసలు లోపల ఉన్నారు లేదో నాకు తెలియదు, బట్ ఈ నెంబర్కి అయితే నేను కాల్ చేశాను, రమ్మన్నారు. అసలు మాట్లాడదాం. మేడం మరి పాంప్లెట్ నాకు దొరికింది. సో ఇది మీదేనా? అంటే ఈ చేసేది మీ వాళ్ళేనా? సో లక్కీగా మనం కరెక్ట్ అడ్రస్ వచ్చాము. పైకి అయితే వచ్చాను, పర్మిషన్ అడిగి మేడం గారిని. సో సార్ని కలిసే ముందు కొంచెం ఇంటరాక్షన్ అయితే జరిగింది, అదంతా పెట్టట్లేదు వీడియోలో. సో డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. సో ఈ ఫాస్ట్ అండ్ ఫాస్ట్ సర్వీస్ ఏంటి సార్ని అడిగి తెలుస్తుంది. సార్ మీద పాంప్లెట్ దొరికింది నాకు. సో ఆ పాంప్లెట్ నాకు చాలా బాగా అనిపించింది ఐడియా. సో ఈ ఫాస్ట్ అండ్ ఫాస్ట్ సర్వీస్ డెలివరీ ఏంటి అసలు? ఈ డెలివరీలో ఏమేమి డెలివరీ చేయగలరు, ఎంత రేడియస్ వరకు డెలివరీ చేయగలరు, ఏ ప్లేసెస్ లో ఇది జరుగుతుంది అన్నది మీరు చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. నాది ఏంటంటే నా సర్వీస్ వచ్చేసి ఫాస్ట్ అండ్ ఫాస్ట్ హోమ్ డెలివరీ సర్వీస్ సార్. అదేంటంటే నేను స్టార్ట్ చేసి ఒక 10 days అవుతుందండి. ఓకే. సో ఏంటంటే మాది ఐటమ్స్ ఏంటంటే కూరగాయలు, కిరాణా, మెడిసిన్, ఫుడ్, మటన్ అన్ని ఎనీవేర్ ఏ ఐటమ్ అన్నా కూడా మేము 5 kilometer రేడియస్ లో మేము తెచ్చేస్తాం సార్. యాక్చువల్లీ ఇది కమర్షియల్ ఐడియానా లేకపోతే మీకు ఏమైనా సర్వీస్ చేద్దామని ఈ మోటివ్లోనా? సో అయితే నాకు ఈ థాట్ 2021 నుంచి కూడా ఐడియా ఉందండి. అంటే కరోనా టైంలో ఉంది. సో ఏంటంటే ఆ టైంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు దాకా నేను ఎస్టాబ్లిష్ చేయలేకపోయాను. సరే నాకు ఇప్పుడు కొంచెం టైం కూడా కుదిరింది. సో ఏంటంటే నాకు మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్ గా ఈ వర్క్ మీద నేను చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉందండి. సో ఏంటంటే మా టీం ఒక 5 members దాకా మేము ఉన్నామండి, అందరూ కూడా క్వాలిఫైడ్ అండి. ఓకే. సో ఏంటంటే మీకు ఏ ఐటమ్ వచ్చినా కూడా మాకు మినిమం 50 rupees ఛార్జ్ చేయండి. అంటే ఇక్కడ ఒక డౌట్ ఉంది చూసేటోళ్ళకి. అంటే 500 రూపాయల సరుకులు అయితేనే తీసుకొస్తారా, 100 రూపాయల సరుకులు అయినా తీసుకొస్తారా? సార్ ఎనీ ఐటమ్ సార్, మీకు 100 రూపాయల దగ్గర నుంచి ఎనీ ఐటమ్ సార్, ఎంత పేమెంట్ అన్నా కూడా మినిమం 50 rupees అండి. ఓకే. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ముందే ఇవ్వాలా? కొంతమంది ముసలి వాళ్ళకి ఫోన్ పేలు అయ్యి ఉండవు. సో మరి వాళ్ళు ఎలా చేయాలి? మీకు ఏంటంటే వాళ్ళకి మనం మీ ఐటమ్ తెచ్చి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మనకి క్యాష్ ఇవ్వచ్చు సార్, ఇబ్బంది లేదు. ఇప్పుడు వాళ్ళు మీకు అడ్రస్ చెప్తారు ప్రాపర్ గా, కాదు బాబు మా ఇంటికి వచ్చండి, లిస్ట్ ఉంది మా దగ్గర, లిస్ట్ ఇస్తాం తీసుకురండి అంటారు. ముందు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి పట్టుకెళ్ళగలుగుతారు? లేదు, వాట్సాప్ లో ఒకవేళ అలా కావాలన్నా మేము వస్తామంటే, లేదనుకుంటే వాట్సాప్ ద్వారా వాళ్ళు మనకి లిస్ట్ ఇచ్చినా కూడా మేము వస్తాం సార్. కొంతమంది వండేసిన ఫుడ్ కావాలి మాకు తీసుకురమ్మంటారు, ఫుడ్ డెలివరీ అలాగా అలా కూడా మేము తెచ్చేస్తాం. తెచ్చిస్తారండి, ఇబ్బంది లేదు సార్.